ఇక నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో గల మైనార్టీ గురుకుల హాస్టల్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న ఆధార్ కార్డు అప్డేట్ కోసం ఇంటికి వెళ్ళొచ్చినటువంటి విద్యార్థి ఉదయం చూసే వరకంటేనే హాస్టల్ గదిలో ఉన్నటువంటి ఓ ఇనుప రాడుకు ఉరివేసుకొని కనబడ్డాడు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల విద్యార్థులు గమనించి అటు పోలీసులకు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించాడు. విద్యార్థి మరణానికి గల కారణాలు ఇంకా తెలియడం లేదు. ఈ విద్యార్థి ఆత్మహత్య మిస్టరీగా మారింది. లోకల్గా ఉన్నటువంటి అనేక కారణాలతో పాటు విద్యార్థి ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నాడా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థి ఆత్మహత్య కారణాలను బయటపెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఏది ఏమైనప్పటికీ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల హాస్టళ్లలో గత కొద్ది రోజుల నుంచి పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. కనీసం పర్యవేక్షణ లేకుండా తయారైందని, ఇటు రావాల్సిన బకాయిలతో పాటు పేద మధ్యతరగతి విద్యార్థులు చదవాల్సినటువంటి గురుకులాలలో ప్రభుత్వాలు యంత్రాంగం స్పందించి తక్షణమే ఇటు ఉన్నటువంటి సమస్యపై దృష్టి సారించి నిజమైన నిరుపేద విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇక నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ముప్కాల్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అటు బాల్కొండ నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో గంగపుత్రుల కొరకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత చేప పిల్లల కంటిన్యూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇటు లోకల్ నాయకులతో పాటు జిల్లాకు సంబంధించిన మత్స్య శాఖ అధికారులతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొనడానికి ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ గత ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది. అది అనేక సత్ఫలితాలను అందించిందని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేయడం శుభపరిణామమన్నారు. ఈ ఆదాయ వనరుగా ఈ కార్యక్రమాన్ని గంగపుత్రులు చేసుకుని ఆదాయాన్ని గడించాలని మంత్రి కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా 1,72,00,000 చేప పిల్లలు పంపిణీ అవసరం ఉండగా ఇప్పటి వరకు ఆ ప్రణాళికల చేయలేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులలో ఉచిత చేప పిల్లలు అందజేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఇక కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి సదాశివనగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వడ్లను కోసి 45 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో ధాన్యం కొనుగోలు చేసినటువంటి బస్తాలను లిఫ్ట్ చేయక తరుగు ఏర్పడుతుందని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అపారమైన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని కల్లాలకు తరలించి 45 రోజులు గడుస్తున్నా నెమ్మదిగా ధాన్యం కొనుగోలు జరుగుతుందని, ఒకవేళ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసినా దాన్ని బస్తాలను లిఫ్ట్ చేయడానికి 10 రోజుల నుంచి 15 రోజులు సమయం పడుతుందని, ఈ విధానాన్ని అనుసరించడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైస్ మిల్లకు పోతే దాదాపుగా 5 నుంచి 6 కిలోల తరుగు రైస్ మిల్లలు తీసుకుంటున్నారని పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి సదాశివనగర్ మండలంతో పాటు రామారెడ్డి, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎల్లారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలును త్వరితగతిన స్పీడ్ గా ఏర్పాటు చేసి రైతులకు బోనస్ అందజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడుతుంది.